పేదలకు భోజన వసతి కల్పించడంలో స్వర్గీయ మండపాక రాఘవమ్మ అందించిన సేవలు మరవలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాఘవమ్మ 21వ వర్ధంతి కార్యక్రమాన్ని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ మండపాక రాఘవమ్మ, ఎన్టీఆర్, వంగవీటి రంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి జయబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఫౌండేషన్ కార్యదర్శి బి అప్పారావు సహకారంతో ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 780వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ పేదలకు సేవలందించేందుకు తన తల్లి ముందుండేవారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుందని, ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని, త్వరలో మరిన్ని పథకాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నారా లోకేష్, యువజన ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, కాకినాడ నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్, రాయవరపు ప్రసాద్, మండపాక వీర వెంకట సత్యనారాయణ, ఫిరోజ్, మండపాక శ్రీనివాస్, మండపాక సాయిరాం, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మండపాక వీర వెంకట సత్యనారాయణ ఫిరోజ్ గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ఈరోజు దేశ చరిత్రలోనే నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ క్యారేజ్ 800 రోజులకు పరుగులు తీస్తుంది. అదేవిధముగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగానే మరి మహిళలకు, వృద్ధులకు పెన్షన్ 4000 పెంచారు. మరి త్వరలో ఆగస్టు 15వ తారీఖున మరో 2 పథకాలు అన్నా ఎన్టీఆర్ క్యారేజ్ ఉచిత బస్సు పథకం కూడా ప్రవేశపెడుతున్నారు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు కడుపు నిండా అన్నం పెడితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గోడలకు రంగులు వేశాడు. మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ముందుకు వెళుతూ ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది. అదేవిధముగా ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు ఇరు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ముస్లిం సోదర సోదరులందరికీ మొహరం శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అలాగే ఆ మంచి కార్యక్రమంలో మన సుబ్బన్న గారు ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పుణ్యవంత ఆవిడ పెట్టిన భిక్ష వల్ల ఈ రోజు మన సుబ్బన్న గారు ఇలా ఉన్నారు. ఆవిడ పెంపకంలో ఇలా పెరిగి ఎంతమంది సాయం చేస్తున్నారు. ఇదంతా మన రాఘవమ్మ గారి పూర్వజన సంకల్పం. అలాగే ఈ రోజున ఇసుక రీచ్ల దగ్గర మన చంద్రబాబు నాయుడు గారు అందరూ విమర్శిస్తున్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ట్రాక్టర్ వేసుకుని వెళ్తారు, సైకిల్ వేసుకుని వెళ్తారు, బైక్ మీద వెళ్తారు, వెళ్ళి రీచ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. ఎవరైనా విషయం చెప్తే మాకు చెప్పండి. మీకు ఓన్లీ ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ మాత్రమే మీ దగ్గర వసూలు చేస్తున్నారు. గతంలో ట్రక్ తెచ్చుకోవాలంటే 10,000 నుంచి 20,000 అయ్యేది. ఈ రోజున సొంతంగా పట్టుకెళ్తే ఫ్రీగా తెచ్చుకుంటున్నారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆధార్ కార్డు పట్టుకెళ్ళి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అది ఒక్కటే. అంతకుమించి అంతా ఫ్రీ. వాళ్ళు ఏదో లేనిపోని కల్పితాలన్నీ కల్పిస్తున్నారు కానీ ఎవరూ నమ్మద్దు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మహిళా సాధికార బస్సు యాత్ర కూడా, బస్సు గురించి కూడా, ఫ్రీ బస్సు గురించి కూడా అనౌన్స్ చేశారు. రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఒకటి, దీపం పథకం కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇలాగే మరిన్ని పథకాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.